హాయ్ అండి, వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్నాం. నేడు మోర్తాడ్ మండల కేంద్రంలో మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేపట్టాలంటూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గత సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని 4 నెలలైనా ఇంతవరకు చేయకపోవడంపై మాదిగ సమాజం మండిపడుతూ, అదేవిధంగా ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు హైదరాబాద్లో భారీ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అనే నినాదంతో ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించేందుకు ర్యాలీగా వెళ్తున్నారు. థ్యాంక్ యూ. మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా, ప్రవడిసేటి పొత్తుల్లో మార్పుకై నడిసేటి ఉద్యమ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా. జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, హక్కులాయుధాన్ని నూరి దిక్కుల దురగురిమి చూసినారు, హక్కులాయుధాన్ని నూరి దిక్కుల దురగురిమి చూసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగిరేసినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగిరేసినారు, ఆత్మగౌరవ పోరాటంతో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో, ఆత్మగౌరవ పోరాటంతో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగా మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా, అలుపెరుగని తీరులారా అశువులు వాసిన అమరులారా. అంతరాని తనకు బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, అంతరాని తనకు బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి, తండోర డప్పుల్లో తరువైనారా కొడుకులో,
మందాకృష్ణ మాదిగ గౌరవ మందాకృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఏదైతే మండల కమిటీల పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రతి మండలానికి ఉన్నటువంటి మాదిగ కుల సభ్యులందరినీ అలాగే మాదిగ ఉపకులందరినీ కలుపుకొని మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇస్తూ ఈ ద్వారా గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మోర్తాడు మండలంలో చేయడం జరిగింది. 30 ఏళ్లుగా అల్పేరాయాన్ని పోరాటం చేస్తున్న మాదిగ ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. దీనికి సబ్బండ వర్గాలన్నీ కూడా మద్దతుగా ఉన్నాయి. ఒకే ఒక కులం మాల కులం మాత్రమే మనకు అపోజిట్ గా ఉంది. ఇప్పటికైనా మాల సోదరులు ఈ న్యాయాన్ని మీరు గ్రహించి మీ బుద్ధి మార్చుకొని ఈ వర్గీకరణకు తోడ్పాటు చేసి వర్గీకరణ అమలుకు సహకరించి మీ గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన ఆ సమయం ఆసన్నమైంది. ఇకపోతే మేము ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు పిలిపించినామో 1000 గొంతుకలు 1,00,000 డప్పులు ఆ రోజుకు మీరు స్వాగతిస్తే మీకు స్వాగత డప్పులు కొడతాము. ఒకవేళ కనుక మీరు అడ్డుపడితే సాగు డప్పు కొట్టడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చి ఎవరికి తలగ్గకుండా వర్గీకరణను వెంటనే తక్షణమే అమలు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా. 30 ఏళ్లు అలుపెరగని ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఈ మాదిగల విజయంగా భావిస్తూ మనకు ఆగస్టు 1న వచ్చినటువంటి తీర్పును తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి సుమారు 4 నెలలు దాటిపోతుంది. ఈ 4 నెలలైనా ఇంకా మన ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం వల్ల ఎంతో మంది ఎస్సీ మాదిగ ఉపకులాలకు విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా మనకు న్యాయం దక్కడం లేదు. మరి 30 ఏళ్లుగా సాగించిన ఈ ఉద్యమాన్ని మన మందకృష్ణ గారు మళ్లీ ఒకసారి ఔరేక్ దక్క వర్గీకరణ పక్క అంటూ ఫిబ్రవరి 7వ తారీఖున 1000 గొంతులు 1,00,000 డప్పులతో మళ్లీ ఒకసారి హైదరాబాద్ ను దిగ్బంధించాలని మన ఆశయాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోవాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలాల్లోని కూడా అన్ని మండల కార్యాలయ ఎంఆర్ఓలకు వినతి పత్రం సమర్పిస్తూ 23 నాడు జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా నగరంలో మందకృష్ణ గారి రాకకు స్వాగతం పలుకుతూ చివరిగా ఫిబ్రవరి 7వ తారీఖు నాడు హైదరాబాద్ ను మాదిగ ఉపకులాలు నిర్బంధించబోతున్నాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు సాధ్యమైనంత తొందరగా మా ఎస్సీ వర్గీకరణ చేపట్టి మా మాదిగ బిడ్డలకు మరియు మాకంటే కింది స్థానంలో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది. దీని విషయమై మందకృష్ణ గారు మేధావుల సదస్సును కూడా జనవరి 11 నాడు నిర్వహించడం జరిగింది. అందులో పాల్గొన్న గొప్ప మేధావులు కూడా ఈ మందకృష్ణ గారి మా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. కాబట్టి ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా దయచేసి సాధ్యమైనంత తొందరగా వర్గీకరణ చేపట్టి ఈ మాదిగ ఉపకులాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.